శివుడు జననమరణాలకు అతీతుడు కాలతీతుడు అనగ కాలమునకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటాము. అంతయు శివుడే. అందుకే అందరు దేవతలు శివారాధకులే. విష్ణువు, బ్రహ్మ, ఇతర దేవతలు సదా శివలింగారాధన చేస్తుంటారు. పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మలకు కూడా అసంభవమందుకే పరమశివుడు అంటారు మరొక ఇతిహాసములో. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆదిపరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీదేవి. అప్పుడు రాజరాజేశ్వరీదేవికి మూడవ నేత్రముంది. అనంతరం తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి ఒక షరతు పెట్టాడు. అది తనను, ఆదిపరాశక్తిని వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి వివాహానంతరం శివునికి మూడవ నేత్రం ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రంతో ఆ దేవతను భస్మం చేసి ఆ భస్మరాశిని 3 భాగాలుగా విభజించి లక్ష్మీ, సరస్వతి, పార్వతులను సృష్టించాడు అని ఉంది. ఇంకా శివుని గురించి తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియోలో చూడండి.